టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో భారత జట్టులో కొత్త శకం మొదలైంది. రోహిత్ శర్మ వారసుడిగా శుభ్మన్ గిల్ కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లాండ్ పర్యటనలోని 5 టెస్టుల సిరీస్తో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ కెరీర్ ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు మొదలవనుంది. ఈ సిరీస్తోనే WTC 2027 ఎడిషన్ కు తెరలేవనుంది. ఈ క్రమంలో టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత టెస్ట్ టీం కెప్టెన్ గా శుభ్మన్ గిల్ సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు. ధోని, కోహ్లీ వల్ల కానిది శుభ్మన్ గిల్ సాధిస్తాడని, ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందిస్తానని తెలిపాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ శుభ్మన్ గిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్మన్ గిల్ ను అనుభవం లేని ఆటగాడుగా చూడవద్దన్నారు. శుభ్మన్ గిల్ ప్రతిభావంతమైన కుర్రాడని కితాబిచ్చాడు. భారత్ పూర్తి సామర్థ్యంతో ఆడి మళ్లీ విజయాల బాట పడతారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. శుభ్మన్ గిల్ ను అనుభవం లేని ఆటగాడుగా చూడవద్దన్నాడు. ఈ రోజు అనుభవం లేకపోవచ్చు, కానీ రేపు అనుభవం కలిగిన ఆటగాళ్లుగా మారుతారని చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లకు చెప్పేది ఒకటి, వెళ్ళండి, మీ ఆటను మీరు స్వేచ్ఛగా ఆడండి, బాగా ఆస్వాదించండి అంటూ భారత జట్టుకు సలహా ఇచ్చాడు. టీమిండియా చివరిసారిగా 2007లో ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో గెలిచిన టీమిండియా ఆ తర్వాత 2014, 2018, 2022 పర్యటనలో విజయాన్ని అందుకోలేకపోయింది. అజిత్ వాడేకర్ సారథ్యంలో 1971లో తొలిసారి ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా మళ్లీ కపిల్ దేవ్ సారథ్యంలో 1986లో గెలుపొందింది. ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్ సారథ్యంలో టెస్ట్ సిరీస్ గెలిచి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించారనే కసితో యంగ్ ఇండియా ఉంది.